ఈరోజు సెక్టర్ మీటింగ్స్లో భాగంగా నేను వివిధ రకాలైనటువంటి సెక్టర్ మీటింగ్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలో నేను నివేలో వెళ్తున్నప్పుడు నాకు ఈ ఎడపల్లి సెంటర్లో సెంటర్ నెంబర్ 3 అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్స్ వినడం జరిగింది. ఆ సెంటర్లో ఉన్నటువంటి రైస్, తర్వాత బాలామృతం ప్లస్ ప్యాకెట్లు, కొన్ని లీటర్ల పాలు ఇవి వేరే ఎవరో తెలియనటువంటి వ్యక్తులు, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తరలిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఈ సెంటర్కి రావడం జరిగింది. ఈ సెంటర్ని అబ్జర్వ్ చేశాము. వాస్తవమే, ఏవైతే రైసు, పాలు, తర్వాత బాలామృతము అనేవి చెప్పారో అవన్నీ కూడా ఎవరు తరలించారు, ఎందుకు తరలించారు అనేది కూడా మేము విచారిస్తాము. ఆ విచారించి దాని వెనుక ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో తరలించారు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు అంగన్వాడీ సెంటర్లో అనేది కూడా మేము ఒక విచారణ కమిటీ వేసి అవన్నీ కూడా ఎంక్వైరీలో తేలుస్తామండి. తదుపరి చర్యలు కూడా ఎంక్వైరీ చేసి తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి ఇంకా ఏ సెంటర్లో కూడా జరగటానికి వీల్లేదు. మనము పేద ప్రజలకి, ఎంతోమంది పేదలకి మనం పనిచేయటువంటి ఆహారము ఇది. ఇలాంటి ఆహారాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు జరుగుతుందా, సంబంధిత వ్యక్తులు చేస్తున్నారా అనేది కూడా మేము తేలుస్తాము. తేల్చి శాఖపరమైనటువంటి కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఇలాంటిది ఇంకా ఏ సెంటర్లో కూడా జరగటానికి వీల్లేదు. అలా జరిగినట్లయితే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మేము ఇంకా ఈ ఎడపల్లి మండలం మీద ప్రత్యేక దృష్టి సారిస్తాము. ఇక్కడ అంగన్వాడీ నయాబాదీ కాలనీలు గల ఇట్లా అంగడి బజార్లో ఉన్న అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు, చంటి పిల్లలకు, మళ్ళా గర్భస్త్రీలకు సంబంధించిన ఆరోగ్య వస్తువులు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క వస్తువుని వీళ్ళు డబ్బు చేసుకుంటారు. ఇయ్యల్లా దొరకబట్టడం జరిగింది. 40 కిలోల బియ్యము, 2 పాల ప్యాకెట్లు, 1 బాలామృతము తీసుకుపోయి పోలీస్ స్టేషన్ మేడం గారికి నమస్కరించి చెప్పినాం. మళ్ళీ ఇంకొకసారి ఇసుంటి చర్య జరగద్దు అని చెప్పినాం. ఇటువంటి చర్య మళ్ళీ ఒకసారి జరిగింది అంటే మొత్తం గ్రామస్తులం వచ్చి దాడి చేయడం జరుగుతుంది.